మనుషులు ఈ భూమి మీద వారికి వచ్చిన కష్టాలను భరించలేక ఏమండి మరి భర్త బాధ పెడుతున్నాడనో, అత్తమామలు బాధ పెడుతున్నారనో, అప్పుల బాధలు ఉన్నాయేనో, మనిషి వీటికే తట్టుకోలేక ప్రాణాన్ని హత్య చేసుకుంటున్నాడు. ప్రియులారా, నిజంగా హత్య చేసుకుని చనిపోతున్నాడు. దేవుడిచ్చిన కాలాన్ని ముందుగానే ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదేంటండి? ఇదే భరించలేకపోతున్నావా? ఈ జీవిత కాలంలో ఈ చిన్న బాధని నువ్వు భరించలేకపోతే యుగయుగాలు ఆ పాతాళ లోకంలో ఆ బాధ ఎలా భరించుదాం అనుకుంటున్నారు? ఏవండి, అది లేదనుకోనే కదా నువ్వు మరణించింది. ఈ బాధకి నువ్వు భయపడి మరణించిపోతున్నావు కదా. ఈ బాధని నువ్వు తట్టుకోలేక వెంటనే నేను చనిపోతే బాగిగా, ఏమండి ఇదే బాధ అనుకుంటున్నావా? చనిపోతే ఏ బాధ లేదనుకుంటున్నారు కదండి. ఏమండి, చస్తే ఏ గొడవ లేదు అంట. ఏం పాట అండి? చస్తే ఏ గొడవ లేదంట. చావుతోనే అయిపోతుంది గొడవ అంతా, ఇక చనిపోతే ఏ గొడవ లేదు అనుకుంటున్నారు. చనిపోతేనే అసలైన గొడవ ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని వర్లరా, చనిపోతే ఏ గొడవ లేదా? ఇక ఇంతటితోనే అయిపోతుందా నీ బాధంతా? ఇదే బాధ అనుకొని కన్ను మూస్తున్న మనిషి, నువ్వు మరణించిన తర్వాత ఎంత భయంకరమైన లోకానికి నువ్వు వెళ్ళిపోతావో నిజంగా దేవుడు చెప్తున్నాడండి. చనిపోయిన తర్వాతేనండి అసలైన భయంకరమైన లోకాన్ని మనం అనుభవించాలి.